పెళ్లిలా అంటే ఎలటోన్ లేని దూల మీకెందుకు? మీకంతటా మీరు చేసుకోరి, మిమ్మల్ని ఓడొద్దు అంటుండు. మీ పెళ్ళాలని అయితే చేసుకుంటలేడు కదా, మీకెందుకు అంత బాధ? అప్పట్లో రాజులు చేసుకోలేదా? ఇప్పుడు తిరుపతిలోనే వెంకటేశ్వర స్వామి ఎంత మందిని చేసుకుని ముగ్గురు చేసుకుండు, ఆయన ఎందుకు చేసుకుండు మరి? సూపర్ అక్క నువ్వా, కృష్ణకాంత్ పార్క్ దగ్గర అక్క సూపర్. నువ్వు ఇప్పుడు నిజమే చేసుకొని మీకు ఎందుకు అని అంటున్నారు కదా, మీరు మాట్లాడిన దానికే నేను మాట్లాడుతున్నాను. మీ శ్రీవారు ఉంటారు కదా, మీ ఆయన ఇంకొక ఆమెను ఇష్టపడి పెళ్లి చేసుకుంటాడు, ఇలానే మాట్లాడతారా? సపోర్ట్ చేస్తారా? మీ అబ్బాయి ఉంటాడు, మీరు ఒక పెళ్లి చేస్తారు, మళ్ళీ ఇంకొకరిని తీసుకొని వచ్చి చేసుకుంటాడు, ఎవరిష్టం వాళ్ళదని చెప్తున్నావు కదా, మీకెందుకని అంటున్నా కదా, ఒప్పుకుంటావా? మీ పాప ఉంటుంది, పెళ్లి చేసుకుంటుంది, అతను నచ్చలేదు ఇంకొకరిని చేసుకుంటుంది, సపోర్ట్ చేస్తావా? అంటే అంత విశాల హృదయం ఉందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ సపోర్ట్ చేయి కాదనలా, అందరినీ మీరు చేసుకోండి అని చెప్పడం ఏంది? ఎవడి కర్మగాలి ఒక్కొక్కరికి ఏందనంటే ఫస్ట్ వాళ్ళు సెట్ గారు ఏదో గొడవలు ఉంటాయి. పవన్ కళ్యాణ్ కూడా తప్పు పట్టాల్సిన అవసరం లే, అయితే ఒక రాజకీయ పార్టీ పెట్టి ఒక ఇదితో పోతున్నాడు కాబట్టి ఇట్లా చేసుకోవడం తప్పు కదా అని అడుగుతారు ఎవరైనా. జగన్మోహన్ రెడ్డి గారినైనా అడుగుతారు, చంద్రబాబు నాయుడు అయినా అడుగుతారు, పవన్ కళ్యాణ్ అయినా అడుగుతారు. నన్ను పట్టించుకోరు. మనం ఏ గొంతులోనో ఏ సొందులోనో చేసుకుంటాం కదా, మనల్ని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు నా డౌట్ ఏంటంటే, నా బొట్టోడికి మళ్ళీ ఇంకో పెళ్లి చేసుకుంటాడు పోయి భార్య ఉండగానే, ఈ మహిళా సంఘాలన్నీ వచ్చేస్తాయా? అప్పుడు నువ్వు వస్తావు ఏందా? ఎల్లూరు సుబ్బు ఏంద్ర తప్పు చేసావనే, లేదా వాడి ఇష్టం వాడు చేసుకున్నాడు కదా అని సమర్థిస్తావా? అదే ఉంటే వెంకటేశ్వర స్వామికి ఇద్దరు ఉన్నారని అంటావు, కృష్ణుడికి, వీళ్ళందరినీ కూడా మాట్లాడతావు నువ్వు. అసలు నీ మైండ్ సెట్ ఏం చెప్తుంది? పవన్ కళ్యాణ్ మాదిరి అందరూ పెళ్లి చేసుకోవాలని చెప్తుందా? ఆయన చెప్పాడు కదా, నా కర్మ అలా జరిగింది అన్నాడు, కానీ ఆయన మీరు కూడా చేసుకోండి అన్నం తప్పు కదా, అది ఆయన పర్సనల్ వర్కే. ఇట్లా నువ్వు అందరినీ చేసుకోమని చెప్పవాక బాగుండదు, గలీజ్గా ఉంటుంది. ఇది కోర్టులో కేసేసి వాదించి ఒక జీవో తీసుకొని వచ్చేసి కోర్టు ద్వారా, సరేనా? ఎంతమంది బాగుపడతారో అప్పుడు. ముందు మీ ఆయన సంగతి అడిగి కనుక్కో. ఏవండి ఆవిడొచ్చింది, ఇద్దరు పెళ్ళాల ముద్దుల మొగుడు, శుభలగ్నం, మావిడాకులు, నారీ నారీ నడుమ మురారి, ఈ సినిమాలన్నీ బాగుంటాయి. ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు సినిమాలు బాగా చూస్తాం. నిజంగానే ఇంట్లో ఇల్లాలు, వంటింట్లో ప్రియురాలు పెట్టావనుకో, గందరగోళమే.